హాయ్ ఫ్రెండ్స్, ఎన్పిటిఎల్ రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ముందుకైతే మీ దగ్గరలో క్రోమ్ కానీ బ్రౌజర్ కానీ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో ఎన్పిటిఎల్ రిజల్ట్స్ 2025 అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ సైటే ఉంటుంది. ఫస్ట్ సైట్ని ఓపెన్ చేయండి. అలా స్క్రోల్ చేస్తే ఫస్ట్ సైటే ఉంటుంది. ఆ సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ నెక్స్ట్ అనేది ఇలా ఉంటుంది స్క్రీను. సో ఎన్పిటిఎల్ జాన్ టు ఏప్రిల్ 2025 అని క్లిక్ హియర్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెట్ అయితే కొంచెం స్లోగా ఉంచండి ఫ్రెండ్స్. నెట్ అయితే ఫాస్ట్గా ఉంటే వెంటనే ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ దగ్గర అలా క్లిక్ చేయండి. అలా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అని ఉంటుంది. పాస్వర్డ్ అంటే ఏం లేదు, ఇయర్ మంత్ మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈమెయిల్ ఇచ్చేసి నెక్స్ట్ లాగిన్ కొట్టాలి. నాకు ఆల్రెడీ ఈమెయిల్ ఉంది, ఆ మెయిల్ ఇచ్చేసాను. సైన్ ఇన్ అవ్వండి. కొంచెం టైం పట్టిద్ది. అలా లాగిన్ అయిపోండి. నెక్స్ట్ లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అని ఇలా ఇది ఓపెన్ అవుతుంది. అలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనబడుతుంది. క్లిక్ హియర్ రిజల్ట్ ఏప్రిల్ 2025 అంటే ఏప్రిల్లో ఈ జనవరి నుంచి ఏప్రిల్ రాసిన వరకు ఉంటుంది అనమాట. ఆ కోర్స్ అనేది రిజల్ట్స్ వచ్చాయని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఈ మెయిల్ అతనికి మైక్రో ప్రాసెసర్ అని ఉంటుంది. ఆ కోర్స్ అనేది ఇంకా రాలేదు, పబ్లిష్ అవ్వాలి రిజల్ట్స్ అయితే. మామూలుగా మీ కోర్స్ ఏదంటే దాన్ని బట్టి చేయొచ్చు. రిజల్ట్స్ అనేది అన్నీ అయితే రాలేదనుకుంటా. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ క్రోమ్కి వచ్చేసేయండి. సెర్చ్ బార్లో nptel.ac.in అని టైప్ చేయండి. .ac.in అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇలా ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది మిమ్మల్ని ఇలా తీసుకెళ్తుంది. స్క్రోల్ చేయండి కిందకి. అలా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. స్క్రోల్ చేస్తూ వెళ్తే కింద అనేది ఉంటుంది మనకి కావాల్సిన రిజల్ట్స్. ఏ కోర్స్ ఎప్పుడు ఉందని, జనవరి టు ఏప్రిల్, మే కోర్సు లిస్ట్ అని ఉంటుంది. ఏ రిజల్ట్స్ ఎప్పుడు, మార్చి రిజల్ట్స్ అని. మనకు కావాల్సింది రిజల్ట్స్ ఫర్ ఏప్రిల్ మే 2025 ఎగ్జామ్ అని ఉంటుంది ఇక్కడ కింద లాస్ట్లో. అదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అడుగుతుంది, మెయిల్ ఇచ్చేస్తే ఆ మెయిల్ తీసుకొని నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా కోర్స్ నేమ్, కోర్స్ ఐడి, ఏ కోర్స్ అయితే కావాలని అనుకుంటున్నారో ఆ కోర్సు, ఆ నేము, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేము, ఆ ప్రొఫెసర్ నేము, ఆ డ్యూరేషన్ అంటే 12 వీక్స్ ఉంటుంది, 8 వీక్స్ ఉంటుంది ఆ కోర్సు, ఎన్ని వీక్స్ ఉంటుంది అని ఉంటుంది. మళ్ళీ స్కోరు, ఆ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని ఉంటుంది. అసైన్మెంట్ స్కోరు, యావరేజ్ స్కోరు 75%, టోటల్ ఎగ్జామ్ స్కోరు 25% ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సింది ఇక్కడ తెలుసుకోవచ్చు. మళ్ళీ స్కోర్ ఎప్పుడు పబ్లిష్ అవుతుందని ఒక డేటు, ఈ సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, దాని యొక్క డేట్ కూడా ఇక్కడ ఉంటుంది. వాళ్ళు పబ్లిష్ అయ్యి చెప్తున్నారు. రిపోర్టింగ్ టైం ఎలా మీకు ఎప్పుడు రిపోర్ట్ అవుతుంది, మీ నోటిఫికేషన్ మెయిల్ ద్వారా వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కోర్స్ ఐడీలు, వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ అని, ఏ కోర్సు ఎప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి అని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ దొరుకుతుంది మీకు ఈ వెబ్సైట్లో. అలా స్క్రోల్ చేసి మీ కోర్స్ ఐడి, మీ కోర్స్ నేమ్ అనేది చూసుకోండి. మనకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. మీకు ఏది కావాలి, ఏ కోర్స్ అనేది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. కోర్స్ ఐడి కావాలంటే మీ డీటెయిల్స్ హాల్ టికెట్లోనే ఉంటుంది. ఆ కోర్స్ ఐడి బట్టి, ఆ కోర్స్ నేమ్ బట్టి మీరు చూడొచ్చు మీ యొక్క ఆ కోర్స్ నేమ్ ఏంది, ఎన్పిటిఎల్ కోర్సు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ అయితే రాలేదు, కొంచెం డేట్ అయితే ఉన్నాయి, ఇంకా పబ్లిష్ అవ్వలేదంట. కొన్ని మాత్రమే రిలీజ్ అయినాయి, కొన్ని మే 18 ఇవాళ, నిన్న. ఇలా మేలో ఒక్కొక్క 2-3 డేస్కి కొన్ని రిజల్ట్స్ అనేది పబ్లిష్ చేస్తున్నారు. మీ కోర్స్ ఏంటిదో తెలుసుకొని దాని ఐడి ప్రకారం రిజల్ట్స్ ఎప్పుడైతే ఇక్కడైతే మీరు ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్ 543 వరకు అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.